హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి రాత్రి 9 నుండి రాత్రి 12 గంటల లోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే మేషరాశి వారి గురించి పూర్తిగా తెలియాలి అన్నా, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలియాలన్నా ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రం 3-4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు. అలానే వీరు చాలా మంచివారు. వీరికి ఎప్పుడు కూడా కల్మషం అనేది ఉండదు. కానీ వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒడిదుడుకులు వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకి, బంధువులకి, దూర ప్రాంతాలకి వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు ఎదురవ్వడం వల్ల వారికి కుటుంబం యొక్క భారమైనటువంటి కుటుంబ బరువు బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న వయసు నుండే వీరు ఎక్కువగా కష్టపడి సంపాదించడం, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయడం, స్నేహితుల వెనుక మోయటం అలవాటు. స్నేహితులను ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటుంటారు. అధికారాన్ని బంధువర్గంలో ఆస్తుల కొరత వేచి ఉంటేవారు అధికంగా భారీ వైపు బంధువుల నుండి కొంత లాభాన్ని వీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే వీరు క్రీడ పట్ల మంచి అభిమానము కలిగి ఉంటారు. క్రీడ, సాంకేతికము, భూ న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో అధికంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. భాగస్వామితో కలిసి విభేదాలు జీవితంలోని మలుపులను తెస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్వమైనటువంటి విషయాలను ఇతరులకు చెప్పనంతగా మీరు పరిచయము అంటే మనోధైర్యంతో తీసుకోవాలి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ రహస్యాలను మాత్రం ఇతరులతో పొరపాటున కూడా చెప్పుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు. మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడం వలన మీకు ఏమాత్రం కూడా మంచి కలగదు. ఎందుకు అంటే మీరు మీ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుకోవాలి. ఇతరులతో పంచుకోవడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. చాలామంది ఈ విషయాన్ని గ్రహించక, గమనించక ఎవరితో పడితే వారితో కొత్త స్నేహాలతో కూడా వీరి యొక్క అంటే మంచి అన్ని చెప్పుకుంటూ ఉంటారు. మంచి చెడు అలాగే వీరి పర్సనల్ విషయాలను కూడా చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్ల వీరికి వచ్చేటువంటి లాభం అయితే ఏమీ ఉండదు. వీరు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని అన్నా, కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నా, కుటుంబ పరిస్థితులు బాగుండాలన్నా కానీ, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, ఖచ్చితంగా మంచి జీవితాన్ని మీరు గడపాలన్నా సరే మర్చిపోకుండా మీరు చేయవలసినది ఏమిటి అంటే మీరు ఇతరులని అధికంగా నమ్మకండి. ముఖ్యంగా కొత్త పరిచయాలను అస్సలు అధికంగా నమ్మకండి. మేషరాశి వారు చేసేటువంటి అత్యంత పెద్ద పొరపాటు ఏమిటి అంటే కొత్త పరిచయాల యొక్క పరోక్ష మాటలను నమ్ముతూ ఉంటారు. అంటే కొత్తగా పరిచయమైనటువంటి వారు వీరిని ఎక్కువగా కనబడకుండా వీరిని ఎలా అయితే దెబ్బతీయాలి, ఈ సమాజంలో వీరిని మేషరాశి వారికి ఎలా చెడ్డ పేరు తేవాలి అనేటువంటి దానిపైనే ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. కానీ అది వీరికి అస్సలు అర్థం కాదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న, కుటుంబం యొక్క అంటే మంచి వారి యొక్క మద్దతును పొందాలి అన్న, కుటుంబ పరంగా మీరు బాగుండాలి అన్న, ఆర్థికంగా మీరు బాగుండాలి అన్నా కానీ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక మీరు పొరపాటున కూడా ఇతరులను ఎప్పుడు కూడా చేరదీయకండి. అంటే కొత్త స్నేహితులతో ఎంత ఉండాలో అంత ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతకు మించి ఉంటే మీకు అస్సలు కలిసి రాదు. జాగ్రత్త. మీరు కుటుంబపరంగా మంచి స్థాయిలో ఉండాలన్నా, సమాజంలో మంచి పేరు ఉండాలన్నా, మీకు ఉన్న పేరు ప్రతిష్టలు తగ్గిపోకుండా ఉండాలి అన్నా మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు. నూతనమైనటువంటి స్నేహాలతో వారు చెప్పేటువంటి పరోక్ష మాటలతో నమ్మి మోసపోతే గనక మీకు అస్సలు
బాగుండదని చెప్పుకోవచ్చు. మీ జాతకరీత్యా నూతన స్నేహాలు కలిసి రావు. మీరు అందరికీ బాగు చేయాలని అనుకుంటారు. అందరితో కూడా కలిసికట్టుగా ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా చాలా ముందుంటారు. అలాగే నూతనమైనటువంటి స్నేహితులను కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి పరిచయాల కంటే కూడా ఎక్కువగా మీరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు మాత్రం మీ పైన ఎలాంటి జాలి కరుణతో ఉండడం, మిమ్మల్ని ఎలాగైతే అంటే బ్యాడ్ చేయాలి, మిమ్మల్ని ఎలాగైనా చెడు చేయాలి, ఎలా అయితే మిమ్మల్ని అంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని చెడు చేయటంతో పాటు మీరు ఎలాగైతే బాధపడుతుంటారు అన్నటువంటి దానిపైన దృష్టి పెడుతూ ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా కూడా దానిని ఉపయోగించుకోవడం అయితే భావనతో ఉంటాడు. కానీ చాలా అంటే చాలా మేషరాశి వారికి అర్థం కాదు. తీయడం ఒకటే తెలుసు. వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటిది తెలియదు, కామరించరు. ఇక ఇతరులు చెప్పినా పట్టించుకోరు. కొంచెం వీరికి అనుకూలంగా తీయగా మాట్లాడగానే ఇక వారు మంచివారు అనేటువంటి ముద్రను వేస్తుంటారు. ఇది వీరు చేసినటువంటి అది పెద్ద పొరపాటు, తప్పు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ మేషరాశి వారికి జీవితంలో ఎవరికి స్థాయికి ఎదగాలంటే ముందుగా మీరు నూతన పరిచయాలతో అధికంగా పరిచయం పెంచుకోకుండా అంతలో ఉండటం నేర్చుకోండి. తర్వాత మీరు కొత్త స్నేహితులకి మీ యొక్క రహస్యాలను చెప్పకుండా ఉండండి. ఆ తర్వాత నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. ఎక్కువగా మీరు వారికి రహస్యాలను చెప్పి మీ యొక్క ప్రతిదీ కూడా మీ యొక్క డబ్బు గురించి కానీ మీరు ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం మీకు కలిసి రాదని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా మేషరాశి వారి జీవితంలో అత్యున్నతంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలన్నా, కుటుంబ పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగానైనా సరే కలిసి రావాలి అన్న వీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటిది వీరి మంచి కోరేవారు ఎవరు, వీరి చెడు కోరేవారు ఎవరు అనేటువంటి దానిని మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీరు తప్పు చేసినా సరే సమర్థించేవారే మంచివారు అనుకుంటారు. కానీ తప్పు ఇలా చేయకూడదు అని చెప్పేవారిని దూరం పెడతారు. వీరిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ ఇదొకటే అంతే తప్ప మేషరాశి వారు చాలా తెలివిగల వ్యక్తులని చెప్పుకోవచ్చు. అంటే చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అత్యంత గొప్ప స్థానంలో ఉన్నట్టుగా వీరి తెలివితేటలు అధికంగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ తెలివితేటలను మీరు ఉపయోగించుకోరు. అయితే ఈ సమయంలో మేషరాశి వారికి కార్యం అనేది నెరవేరుతుంది. ఏ కార్యం మొదలుపెట్టినా కానీ, ఏ పని మొదలుపెట్టినా ఈ సమయంలో నెరవేరుతుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు. ఒక సమాచారం ఆలోచించేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ శ్రీమతి అన్న విషయాలను తెలియచేయండి. అంటే మీ యొక్క శ్రీమతి ఏదైతే అంటుందో అది మీరు తెలియచేయాలి. ఆలోచింపచేస్తూ అది మీరు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. అలానే పాత్రలు అందుకుంటారు. అంటే కొత్త పాత్రలను అందుకునే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కలయిక వీరు కాకపోతే అంటే ముఖ్యమైన వ్యక్తులను కలవాలని వారితోటి ఈ రోజున కలవాలి అనేటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో వీలు కాకపోవచ్చు. కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో మీరు ఏదైనా పని మాత్రం ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్న నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలనుకున్న వ్యాపారంలో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ ఇలా ఏ నూతనంగా మొదలు పెట్టాలనుకున్నా కూడా అది మీకు కలిసి వస్తుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా చాలా అంటే సునాయాసంగా మోస్తూ ఉంటారు. చాలా సులువుగా మోస్తారు. ఇది బరువు, ఇది భారం అయితే బాధ్యతగానే భావిస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. రాత్రి 9 నుండి 10 గంటల లోపు చాలా సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. అలాగే శరీర సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజన సౌఖ్యం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలానే ఈ రాశి వారికి మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ రోజు నుంచి ఏదైనా సమస్య వచ్చినా సరే తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. కుటుంబ రీత్యా
వ్యాపార పరంగానైనా సరే, ఉద్యోగ పరంగానైనా సరే వీరికి మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నారు. కాబట్టి నిదానంగా పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే పాత్రలు అందుకుంటారు, కొత్త పాత్రలను అందుకునే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కలయిక వీరు కాకపోవచ్చు, అంటే ముఖ్యమైన వ్యక్తులను కలవాలి, వారితో ఈజీగా కలవాలి అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఈ సమయంలో వీలు కాకపోవచ్చు. కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో మీరు ఏదైతే పని మాత్రం మొదలు పెట్టాలనుకుంటున్నా, నూతనంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న వ్యాపారంలో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ, ఇలా మీరు ఏదైనా నూతనంగా అంటే దానికి మీకు కలిసి వస్తుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా సునాయాసంగా మోస్తూ ఉంటారు, చాలా సులువుగా మోస్తూ ఉంటారు. ఇది భారం అనుకోరు, బాధ్యతగా భావిస్తూ ఉంటారు.